హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. నేను మీ సంధ్య. ఈరోజు మనము టమాటో పెరుగు కర్రీ చేసుకుందామా? అది టేస్టీగా, కొంచెం డిఫరెంట్గా. నేను పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ వేడెక్కింది. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటాను. ఆయిల్ వేడెక్కిందండి. మనం టమాటో కూరలా సాజీరా వేసుకుంటే బాగుంటుంది, జీలకర్రకి బస్సు. నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను, అలానే ఒక పచ్చిమిర్చి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అవ్వాలి కదా. ఉల్లిపాయ ఫ్రై అయిపోయింది కదా. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను, అలానే కరివేపాకు, కొంచెం పసుపు, కొంచెం పచ్చివాసన, అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నాను. ఇది ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఒక 1/2 కేజీ వరకు టమాటో. ఇది మంచిగా ఒకసారి పోపు పట్టేలాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. 5 మినిట్స్ తర్వాత కొంచెం కలుపుకుందాం. టమాటోస్ కొంచెం మగ్గుతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఉప్పు కారం వేసుకుందాం. ఒక 2 టీ స్పూన్ల కారం వేసుకుంటాను, అలానే రుచికి సరిపడా సాల్ట్. ఒకసారి కలుపుకుందాం. కానీ కొంచెం గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్. ఒక్కసారి కలుపుకుందాం. మళ్ళీ ఫైనల్గా మనం పెరుగు వేసుకుందాం. కొంచెం అంటే ఇది ఫ్రెష్గా ఉండాలి పెరుగు, పుల్లగా కాకుండా. అప్పుడు అంటే మంచి టేస్ట్ వస్తుంది. టమాటాలు పుల్లగా ఉంటాయి కదా, దానికి కాంబినేషన్ ఈ పెరుగు అన్నమాట. ఇలా వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇలానే ఉంచుకుందాం. అంటే పెరుగు వాటర్ వచ్చేసి మళ్ళీ డ్రై అయ్యే వరకు ఇలానే కదపకుండా ఉంచుకోవాలి. వాటర్ అంతా ఇలా డ్రై అయ్యి ఇలా అవుతుంది అనమాట. ఒక నిదానంగా కొంచెం ఇంకా కలిపేసుకోవడమే. ఎట్లుంటుందంటే ఎగ్ స్మాష్ చేస్తాం కదా, అలా ఉంటుంది అనమాట. ఎగ్ కొట్టేస్తే స్మాష్ అయినట్టుగా. ఇప్పుడు ఒకసారి చిన్నగా ఇలా కలుపుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం. అంతే, వేడిగా టమాటో పెరుగు కర్రీ రెడీ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.